మంచిది. ఇంకొకరు చక్కగా పాటలు పాడుకొని దేవుడు నామని కనపరుచుకొని ఒకసారి దగ్గర హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 40 రోజులు తిరుగుదానాన్ని కొడుకులో మనం ఉండి ఉన్నాం. ఈ యొక్క 40 రోజులు తిరుగుదానాన్ని కొడుకు ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకునేది యేసుక్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించి మన పాపాల కొరకు ఆయన శిలువలో రక్తం కాలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రము మనం చేసిన పాపాల కొరకు ఆయన మీద ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుకొని తన శరీరాన్ని బలియాగంగా అర్పించుకొని ఆయన ఒక శాపగ్రస్తుడిగా మారిపోయారు. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనము కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు బైబిల్ ఓపెన్ చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. కాగా ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తమాయెను. సమస్తమును దేని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యలను మా కూడా గ్రహించాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ శ్రీగల తండ్రి, శివద్భుతానికి వందనాలు, స్తోత్రములు దేవ. పరిశుద్ధుడా తండ్రి, కొనియాడబడుచున్న నా దేవమా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ. ఇంతవరకు దేవం చక్కగా మేము పాటలు పాడుకొని నీ నామాన్ని గణపరిచి ఉన్నాము దేవ. వాక్య పరీక్షలకు మేము వచ్చి ఉన్నాము దేవ. అయా ప్రభా మంచి దేవ, అయా ప్రభా మంచి వర్తమానం నీ యొక్క బిడ్డలతో నువ్వు మాట్లాడాలి దేవ. ఇంకా దేవా నీ యొక్క సన్నిధికి రావాల్సిన బిడ్డలతో నువ్వు మాట్లాడి దేవ. త్వరగా నీ యొక్క సన్నిధికి నడిపించమని ఈ రోజున మీ యొక్క బిడ్డలకు విస్తృతి గ్రహించే మనసులో దయచేయండి. నా జరుగుతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుడు, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, కాగా ఎవరైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి మనము జీవించాలి. ఎవరైతే క్రీస్తు యందు ఎడల ఆయన ప్రకారం జీవించాలంటే మనం ఎలా ఉండాలంటే నూతన సృష్టిగాను, నూతన జీవితముగాను మనము జీవించాలి. అందుకే స్పష్టంగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, కొరింథీయులారా, మీరు ఎవరైనా క్రీస్తునందు ఎడల మీరు నూతన సృష్టి, పాతిని గతించి మనము క్రొత్తగా జీవించాలి. కాబట్టి పిల్లలు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘంలో ఉన్న ప్రజలతో ఏ విషయం గురించి మాట్లాడుతున్నారంటే సిలువ మార్పు యొక్క స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీతో నేను మాట్లాడాల అంశం పేరేంటంటే సిలువ మార్పు యొక్క స్థలం గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నానండి. కాబట్టి మనము చాలా మంది సిలువ అంటే ఏదో అనుకుంటూ ఉంటారు, ఏదో ఒక విలువ కదా అంటగా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి సిలువ అంటే అది కాదండి. సిలువ అంటే మనల్ని మన పాపాల కొరకు క్షమించే స్థలమే సిలువ. అదేవిధంగా మన యొక్క బ్రతుకును మార్చేది సిలువ, మన యొక్క జీవితాన్ని మార్చేది సిలువ. కాబట్టి సిలువను మనము తెలుగుగా మనం తీసే పదము కాదండి. సిలువ అనే పదము మనము తెలుగుగా తీసి పక్కనేసేది కాదు. కాబట్టి సిలువ అనేది మనము గమనించినట్లయితే, సిలువ అనే పదాన్ని మనం గ్రహించినట్లయితే మనము ఆ యొక్క సిలువ వెనకాల ఎంత పరిచయం ఉందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనకి ఇంకా మనం బాగా మనకి ఇంకా సిలువ అంటే ఏంటో అని మనం తెలుసుకోగలుగుతామండి. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, సిలువ గురించిన వార్త అదే మనం స్పష్టంగా చెబుతూ ఉంది. సిలువను గురించిన వార్త దర్శించిన వారికి వెలితనము, కానీ ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే నూతన జీవితం అంతగట్టుకుంటారో, ఎవరైతే పాత జీవితం తొలగించుకొని నూతన సృష్టిగా జీవించగలుగుతారో వాళ్ళలో దేవుని శక్తి ఉంటుందండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడండి.
ఈరోజు మనం ఈ రాత్రి కాలంలో మూడు విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. మీకు పరిశుద్ధ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఏమనగా మనమెందరూ పాపమునకు దాసులము కాకున్నట్లు పాప చేయడము నిరాధికమగినట్లు మన ప్రాచీన మనిషి ఆయనకు కూడా సిలువ వేయబడినది ఎరుగుదము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకా పాపమునకు దాసులము అవుతూ ఉన్నాము. ఇంకా మనము పాపము అనేకమైన సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, అనేకమైన నాగరాజులు సిలువలో జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఏమనగా మనం ఇంకా పాపముకు దాసులుగా కాకున్నట్లు పాప శరీరము నిదానమైనట్లు మన ప్రాచీన మనిషి తీసేసేవాడు. ఈరోజు జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈరోజు మీతో మాట్లాడే విషయం ఏంటంటే, సిలువ అంటే పాత మనిషిని మరణించే స్థలం అండి. పాత మనిషిని మరణించే స్థలము. పాత మనిషి మరణించే స్థలం అంటే మన యొక్క ఏ పాపి అయితే మరణిస్తారో, ఏ పాపము చేసిన వాడైతే మరణిస్తారో, ఆ యొక్క పాపము ఆ యొక్క స్థలమే సిలువ స్థలం అని మనం సంబోధిస్తుందండి. కాబట్టి మన పాత మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడుతున్నాము అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. ఎవరైతే పాపము చేసి మరణిస్తారో, ఎవరైతే పాపము చేసి చనిపోతారో, ఎవరైతే పాపము చేసి నిద్రిస్తూ ఉంటారో వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడతారని స్పష్టంగా చెబుతూ ఉందండి. కాబట్టి మన పాప స్వభావము సిలువలో తీర్పు పొందుతుంది. కానీ యేసు మరణము ద్వారా మన పాప జీవితము శక్తి కోల్పోతుందండి. కాబట్టి యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించిన వారిగా ఉన్నాడు. మన పాపాల కొరకు పాత మనిషి ఎవరైతే ఏ పాపి అయితే మనం మరణిస్తామో, మనం ఏ పాపము చేసి మనం చనిపోతామో, మనము యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు కదా, మనము కూడా సిలువ వేయబడిన వాళ్ళనే మనం ఉంటూ ఉంటామని. కాబట్టి యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన మనము చేసిన ప్రతి ఒక్క పాపము ఆయన మీద భారం మోసుకొని, ఆయన మీద మోసుకొని మనందరిని రక్షించి మనందరిని ప్రేమించి ఆయన మీద ఆయన ఒక శ్రాపగ్రస్తుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ఒక శ్రాపగ్రస్తుడిగా మారిపోయాడండి. ఆయనకు అంత అవసరం ఏముందండి? పాపంగా చేసిన మనమే కదా, ఆయనకు అంత అవసరం ఏంటి? సిలువ వేయబడ్డము. సిలువలో ఆ కొరడాలతో ఆయన 40 కొరడాలకు ఆయన పట్టం ఏంటి? ఆయన మొహం మీద ఉమ్ము వేసి ఆయన్ని ఎంతో హింస పెట్టిన వాళ్ళగా ఉన్నాడు. మన మీద ఒక ఉమ్ము పూసినా కానీ, మనల్ని ఎవరు హింస పెట్టినా కానీ మనం ఎదుటి వారిని మనం వ్యతిరేకంగా మాట్లాడతాము. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రము వాళ్ళు ఉమ్ము వేసిన వాళ్ళు కాదు తొట్టున్నా కానీ ఒక్క మాట కూడా యేసుక్రీస్తు మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదంటే, ఆయన నిజమైన దేవుని కుమారుడు అనబట్టడానికైనా ఆయన అతిశయించారండి. అదే నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే ఆ యొక్క మిద్ది నుంచి కింద కుదురుకున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ దొరికాడు. నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నేను రాక్షసముగా మార్చున్నప్పుడు నేను రాక్షసముగా మార్చాడు. నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టు అంటున్నప్పుడు ఆయన పంచిపెట్టాడు. ఆయన అద్భుతమైన కార్యం జరిగించిన కారణం ఏంటంటే ఆయన నిజమైన దేవుని కుమారుడు అండి. కాబట్టి ఇప్పుడు మనం నిజమైన దేవుని కుమారుడు అంటాం. ఆయన ఒకే ఒక కారణం మనకి ఏంటంటే, మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించున్నాడు. మన పాపాల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనం పాత మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడుతూ ఉంది. యేసు మరణం ద్వారా మన పాప జీవితము శక్తి కోల్పోతూ ఉంది. కాబట్టి సిలువ అనుభవం లేకుండా నిజమైన క్రైస్తవ జీవితము ప్రారంభం కాదండి. ప్రతి ఒక్కరు సిలువ వేయబడాలి. ప్రతి ఒక్కరు సిలువ వేయబడుతూ ఉంటారు. ఎవరైతే సిలువ వేయబడతారంటే, ఏ బిడ్డ అయితే పాపములు చేస్తూ ఉంటారో, ఏ బిడ్డ అయితే తప్పులు చేస్తూ ఉంటారో, ఏ బిడ్డ అయితే దేవుని ఎరగకుండా ఉంటారో, ఏ బిడ్డ అయితే దేవుని ఎరగకుండా దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఉంటారో, వారు మరణించిన తర్వాత వారు సిలువ వేయబడతారని స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చెబుతూ ఉంది. ఏమనగా మనం ఇందులో పాపము
పాప మనసు ఏ పాపి అయితే పాపం చేస్తూ ఏ పాపి అయితే మరణిస్తూ ఉంటారో, ఏ పాపి అయితే చనిపోతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఆ సిలువ వేయబడతారు. యేసుక్రీస్తు ఏ నిజంగా పాపం చేయాల, యేసుక్రీస్తు ఏ పాపం చేయాల, కానీ మనకు చేసిన పాపాలు మా బిడ్డలు ఏం చేయలేదు, మనము చేసిన పాప ఆయన మీద భారం పోతుంది. అందుకే ఆయన శాపగ్రస్తుడిగా సిలువ వేయబడ్డాడు. పాపం చేయని బిడ్డలైతే సిలువ వేయబడరు. మనందరం అదే మన బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది, నీతిమంతులు ఒక్కడి కూడా లేడు, అందరూ పాపము చేసిన వాళ్ళే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బిడ్డ అయితే పాపము చేయకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ నిత్య జీవానికి పరలోకానికి వారసులు అవుతారు. ఏ బిడ్డ అయితే పాపము చేస్తారో వాళ్ళు సిలువ వేయబడతారని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రోమిలతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాము, ఇక మనం సిలువ అనుభవం లేకుండా మనము నిజమైన క్రైస్తవ జీవితం ప్రారంభం కాదు. కాబట్టి మా పుస్తకాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి విషయము, సిలువ పాత మనిషి మరణించేస్తావు. సిలువ ఎలాగదని పాత మనిషిని మరణించేస్తావు. రెండో విషయం మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, అక్కడే మనము రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 చదువుకుందాము. 3వ అధ్యాయము 25-26 చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 చదువుకుందాం. 25-26 చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 చదువుకుందాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించి